వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను జమీమా. ఇక డీటెయిల్స్ చూద్దాం. కుల్గామ్ టార్గెట్ కిల్లింగ్. కాశ్మీర్లో మళ్ళీ యాక్టివ్ అవుతున్న టెర్రర్ నెట్వర్క్. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. దక్షిణ కాశ్మీర్ కుల్గామ్ అర్ధరాత్రి దాటక ముందే తుపాకుల శబ్దంతో ఉలిక్కి పడిన ప్రాంతం. ఇటుక బట్టీలో పనిచేస్తున్న 2 వలస కార్మికులు ఉగ్రవాదుల కాల్పులకు బలైపోయారు. ముందుగా వివరాలు అడిగారు, ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఇది కేవలం ఒక హత్య ఘటన మాత్రమేనా, లేక కశ్మీర్లో భయాన్ని తిరిగి పెంచేందుకు జరుగుతున్న వ్యూహాత్మకమైన దాడి? ఈ ఘటన వెనుక ద రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చు అంటూ నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మొహమ్మద్ లతీఫ్ అనే అనుమానితుడి పేరు ఇప్పుడు దర్యాప్తులో ప్రధానంగా వినిపిస్తోంది. అతడి పేరు గతంలో జరిగిన మరో ఉగ్రదాడి కేసులో కూడా పరిశీలనలోకి వచ్చింది. అసలు కుల్గామ్ దాడి వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఎందుకు వలస కార్మికులనే లక్ష్యంగా వారు చేసుకుంటున్నారు? లష్కర్ నెట్వర్క్ ఇంకా కాశ్మీర్లో యాక్టివ్గా ఉందా? అసలు కుల్గామ్లో ఏం జరిగింది? దక్షిణ కాశ్మీర్లో కుల్గామ్ జిల్లా కిలాం ప్రాంతంలో ఉన్న ఒక ఇటుక బట్టీలో కాల్పులు జరిగాయి. రాత్రి సమయంలో అక్కడికి వచ్చిన అనుమానిత ఉగ్రవాదులు కార్మికుల వివరాలు అడిగిన తర్వాత కాల్పులు జరిపినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లు, స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. లతీఫ్ పేరు ఎందుకని చర్చల్లోనికి వచ్చింది? ఈ దాడి తర్వాత మొహమ్మద్ లతీఫ్ అనే వ్యక్తి పేరు నిఘా వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అనంతనాగ్లో హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషీ హత్య కేసులో కూడా అతడి పాత్రపై పలు అనుమానాలు ఉన్నాయి. భద్రతా సంస్థల ప్రస్తుతం అతడి కదలికలు, సంబంధాలు ఉగ్రవాద నెట్వర్క్తో ఉన్న బంధాలపై దృష్టిని సారించాయి. పహల్గామ్ ఘటనతో పోలికుందా? కుల్గామ్ ఘటనను పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలతో కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. పహల్గామ్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో మతపరమైన గుర్తింపును అడిగి మరీ కాల్పులు జరిపారు. ఇప్పుడు కుల్గామ్లో బాధితుల గుర్తింపు తెలుసుకున్న తర్వాత దాడి జరిగింది. అందుకే భద్రతా నిపుణులు ఒకే రకమైన ఉగ్ర వ్యూహాన్ని పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి? 1 భయాన్ని సృష్టించడం, 2 సాధారణ ప్రజల మధ్య అసురక్షిత భావాన్ని పెంచడం, 3 తమ ఉనికిని ఇంకా కొనసాగిస్తున్నామని చూపించటం. నిఘా వర్గాల అనుమానం ప్రకారం ఇలాంటి చిన్న మాడ్యూల్స్కు సరిహద్దు అవతల నుంచి ఆదేశాలు అందుతున్నాయి అనే కోణంలో విచారణ జరుగుతోంది. లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్ర సంస్థలు గతంలో స్థానిక నెట్వర్క్లను ఉపయోగించి దాడులు చేయడానికి ప్రయత్నించాయి. పెద్ద స్థాయి దాడులు తగ్గినప్పటికీ చిన్న టీంల ద్వారా టార్గెట్ కిల్లింగ్స్ చేయటం ఉగ్రవాదుల కొత్త వ్యూహంగా మారిందని సందేహిస్తున్నారు. ఇక్కడ మరో అంశాన్ని కూడా మనం గమనించాలి. ఉగ్రవాదులకు ఇటుక బట్టీలే ఎందుకని టార్గెట్ అంటే, కశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. గతంలో కూడా ఇటువంటి ప్రాంతాల్లోనే దాడులు జరగడంతో భద్రతను మరింతగా పెంచాలని అధికారులు సూచించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయటం, కార్మికుల వివరాలు నమోదు చేయటం వంటి చర్యలు తీసుకున్నారు. కుల్గామ్ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. కశ్మీర్లో ఉగ్రవాద వ్యూహం మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకప్పుడు భారీ దాడులు, పెద్ద సంఖ్యలో ఆయుధాలతో దాడులు జరిగేవి. ఇప్పుడు చిన్న సంఖ్యలో ఉగ్రవాదులు స్థానిక సహాయకులతో కలిసి లక్షిత దాడులకు పాల్పడే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా బలగాలకు 2 ప్రధానమైన సవాళ్లున్నాయి. మొదటిది
దాడి చేసే వ్యక్తులు ముందుగానే గుర్తించడం. రెండవది వారికి సహకరిస్తున్న స్థానిక నెట్వర్క్ను గుర్తించడం. ఇప్పుడు భద్రతా సంస్థల ముందున్న లక్ష్యం దాడి చేసే వారిని పట్టుకోవటం మాత్రమే కాదు, ఇలాంటి ఘటనలు కారణమయ్యే మొత్తం నెట్వర్క్ను గుర్తించి నిర్వీర్యం చేయటం. లతీఫ్ పాత్ర ఏంటి? ఈ దాడి వెనుక అసలు ఆదేశాలు ఎవరివి? స్థానికంగా ఇంకా ఎన్ని ఉగ్ర మాడ్యూల్స్ పనిచేస్తున్నాయి? ఈ ప్రశ్నలకు దర్యాప్తులో సమాధానం చెప్పాల్సిందే.